తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కవితా శీర్షిక చలివేంద్రం. ఈ కవిత ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధం స్నేహాలో ప్రచురింపబడింది. మనుగడ పయనంలో ఎటు చూసినా దిక్కుతోచని పరుగుల శబ్దమే. మనుగడ పయనంలో ఎటు చూసినా దిక్కుతోచని పరుగుల శబ్దమే. అంతర్జాల చెవుల నిండా నిత్యం మతి తప్పిన పలకరింపులే. అంతర్జాల చెవుల నిండా నిత్యం మతి తప్పిన పలకరింపులే. మాధ్యమాల హోరుగాడ్పుల్లో క్రిక్కిరిసిన వివాద గర్జనలే. మాధ్యమాల హోరుగాడ్పుల్లో క్రిక్కిరిసిన వివాద గర్జనలే. సాంకేతిక సూర్యబింబాలు కాలపు గొంతులపై ప్రకోపించి మానవత్వపు చలమల్ని ఆనంద బాష్పాల తుషారాల్ని ఆబగా ఆవిరి చేసేశాక, సాంకేతిక సూర్యబింబాలు కాలపు గొంతులపై ప్రకోపించి మానవత్వపు చలమల్ని ఆనంద బాష్పాల తుషారాల్ని ఆబగా ఆవిరి చేసేశాక, ఎండుకుపోయిన గుండెతడులు నిండుకున్న మనిషితనపు ఆనవాళ్లు అన్నీ అంతు తెలియని రణగొణుల అగాధాల్లోకి జారిపోయాక, ఎండుకుపోయిన గుండెతడులు నిండుకున్న మనిషితనపు ఆనవాళ్లు అన్నీ అంతు తెలియని రణగొణుల అగాధాల్లోకి జారిపోయాక, ఎడారి పెదవుల్ని చిగర్చటానికి ఎండమావులైన విలువల్ని పూడ్చేసిన జీవితపు తోటను మళ్లీ తడపటానికి కొత్త చలివేంద్రాలు స్వచ్ఛందంగా వెలియాలి. దూరమైన నిశ్శబ్ద బంధాలు మౌనంగా దగ్గరవ్వాలి. ఎడారి పెదవుల్ని చిగర్చటానికి ఎండమావులైన విలువల్ని పూడ్చేసిన జీవితపు తోటను మళ్లీ తడపటానికి కొత్త చలివేంద్రాలు స్వచ్ఛందంగా వెలియాలి. దూరమైన నిశ్శబ్ద బంధాలు మౌనంగా దగ్గరవ్వాలి. చలివేంద్రం అన్న ఈ కవిత మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. వీడియో లింక్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.